మమ్మ ఫ్రెండ్స్ లేటెస్ట్ ఈ రోజు దేవుడి మందిరం తయారు చేసాం. మనం మీకు చూపిస్తాను ఏ మాదిరిగా ఉంది అనేది. ఈరోజు మనకిచ్చిన పూజ మందిరం అయితే ఒక టాస్కే అనుకోవాలి. ఎందుకంటే ఈ డిజైన్ అనేది ఎప్పుడు రేర్గా తయారు చేస్తాము. ఇది ఆ మొత్తం ఆర్టిఫిషియల్ నానో వైట్తో తయారు చేసాము ఈ స్టోను. ఇది ఎందుకంటే చిన్న గీత పడ్డా సరే ఊపిన గీత అనేది క్లారిటీ కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలి ఈ స్టోన్ అయితే. ఆల్రెడీ 1 by 1 అనేది చూపించడం జరుగుతుంది. మీకు టోటల్గా పూర్తి ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ ఇచ్చింది మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను. ఇదంతా ఆల్మోస్ట్ కెమికల్ సిమెంట్, అరిసి కెమికల్ అను అలాగే మనం ఎరాలైట్ గమ్ అని యూజ్ చేసి దీన్ని ఎక్కువగా మనం ఫిట్ చేస్తాం. ఎందుకంటే గమ్ము కూడా చాలామంది ఊడిపోద్ది అని అంటున్నారు. నో ప్రాబ్లం అండి. దగ్గర గమ్ము మీకు 40 ఏళ్ళ వరకు గ్యారెంటీ ఉంటుంది. అలాగే మన జాయింట్లో మొత్తానికి బిర్లా వైట్ ఫిట్ చేస్తాం. ఎక్కడ గ్యాప్ రాకుండా ఇక మన వాళ్ళు గ్రైండింగ్ కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ మీకు ఒరిజినల్ స్టోన్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మీకు పర్ఫెక్ట్గా స్టోన్ అనేది మౌలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడ మీకు తేడా రాకుండా ఇగోండి ఈ పిల్లర్లు కూడా మనం గ్రైండింగ్ చేసి ఇక చూడండి 1 by 1 గ్రైండింగ్ చేసి మనం హ్యాండ్మేడ్తోనే తయారు చేసి మీకు ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ ఒక షేప్ అనేది పూర్తిగా ఈ మందిరం అయితే మనకిచ్చిన టాస్క్ ప్రకారం పర్ఫెక్ట్ మందిరం అయితే మనం తయారు చేసాం. పూర్తిగా అయితే క్లీనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. దీని ఖర్చు మీకు 22,000 వరకు ఖర్చు వచ్చింది. టోటల్ గమ్ అయితేనే మీకు స్టోన్ అయితేనే మనం తయారు చేసినందుకైతేనే ఈ మొత్తం స్టోన్ అయితే మీకు 22,000 రూపాయలకి ఈ మందిరం అయితే పర్ఫెక్ట్గా తయారైంది. ఈ వాళ్ళు ఇచ్చింది మోడల్ అయితే ఈ విధంగా నచ్చింది వాళ్ళకి. అందుకని మనం ఈ విధంగా మాదిరిగా అయితే తయారు చేసాం. మన ఛానల్ ఇదే విధంగా మీరు చూస్తూ ఉండండి. మరెన్నో వీడియోలు మనం పెడుతూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండండి. ఒక లైక్ కొట్టండి, గంట గట్టిగా కొట్టండి. ఈ విధంగా అయితే డోర్ వేసుకోవడానికి తీసుకోవడానికి మనం బండతోనే తయారు చేసాం. ఇది ఇగోండి ఈ విధంగా అయితే వస్తుంది.